నా తోటి విశ్వాసులైనటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ సంఘానికి సమాజానికి కావాల్సినటువంటి కొన్ని విలువైనటువంటి విషయాలు మనం చూద్దాం. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుండి 8వ వచనం వరకు చదవండి. ఈ వాక్యం చాలామందికి సుపరిచితం అని అనుకుంటున్నాను. ఎందుకంటే అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు తన 2వ ప్రయాణంలో మాసిదోనియా ప్రాంతానికి ప్రయాణం అవుతున్న ప్రాంతం. మాసిదోనియా ఒక సిటీ. మీ చివరి పేజీలో ఉంటుంది చూడండి, మ్యాప్ ఉందా? అపోస్తలుడు అయిన పౌలు గారు 2వ ప్రయాణం, మొదటి ప్రయాణం కలిపి ఉండదు చూడండి ఒకసారి. మ్యాప్ ఉందా? ఆకలి ఎంతమంది తినేశారా? ఉందా మ్యాప్? మొదటి ప్రయాణం, 2వ ప్రయాణం అని ఉంటుంది చూడండి. దాంట్లో ఆ పైన మాసిదోనియా, ఫిలిప్పు ఉండదు చూడండి. కనిపించిందా? ఈ మాసిదోనియా అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. ఆ పట్టణానికి రాజధాని ఏదైనా ఉందంటే ఈ ఫిలిప్పీ ప్రాంతం. అది ఓడరేవుకి అనుగుణంగా ఉంటుందన్నమాట. అంటే అక్కడికి వచ్చి పడవలాగడం, అక్కడ వర్తకం, లావాదేవీలు అనేవి వర్తకం బాగా జరగడం, ఎగుమతులు దిగుమతులు అనేవి జరగడం బాగా ఫేమస్ అన్నమాట. ఈ ఫిలిప్పీ పత్రికకి ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రాధాన్యత విషయాలు ఏంటంటే, క్రీస్తు పూర్వం 353 క్రీస్తు పూర్వం ఆ ప్రాంతంలో ద గ్రేట్ అలెగ్జాండర్, తెలుసా అతను మీకు? అలెగ్జాండర్ ద గ్రేట్ మన ఇండియా వరకు వచ్చి చనిపోయాడు. చిన్న దోమ కొడితే జ్వరం వచ్చి చనిపోయాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? అతని తండ్రి ఎవరైతే ఉన్నాడో అలెగ్జాండర్ అతని పేరు. అతడు ఆ దేశాన్ని అంతా స్వాధీనపరుచుకుని దానికి ఫిలిప్పు అనేటువంటి పేరు పెట్టుకున్నాడు అతను. అది గడిచిన తర్వాత కొన్ని సంవత్సరాలకే, వాళ్ళ తనాంతరం కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత రోమా సామ్రాజ్యం అంటే క్రీస్తు పూర్వం 168 ఆ ప్రాంతంలో రోమీలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుని రోమీల అండర్లోకి తెచ్చుకున్నారన్నమాట దాన్ని, ఆ ప్రాంతాన్ని. మీకు అర్థమవుతుందా? అంటే అపోస్తలుడు పౌలు గారు వచ్చే వరకు కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో జరుగుతుంది పరిపాలన. ఈ యొక్క ఫిలిప్పీ ప్రాంతంలో చాలా దేశభక్తులు ఎక్కువ, అంటే దేశాన్ని ప్రేమించేవారు. అంటే మీకు ఎలా చెప్పాలంటే ఆర్మీ వ్యవస్థ బాగా ఎక్కువ అన్నమాట అక్కడ. గనక అక్కడ ఉండేటువంటి భావజాలం ఏంటంటే, మా దేశం ఉంటుంది కదండి కొంతమందికి, నా ఊరు, నా వ్యవహారం, నా గ్రామం, నా 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 ఇదో గజ్జి అన్నమాట. మీకు అర్థమవుతుందా? కొంతమందికి ఉంటుంది ఈ గజ్జి. నా ఊడు, నా ఊరోడు, నా ఇంటి పేరుటోడు. విన్నారు ఎప్పుడన్నా? బాగా కనపడుతుంది జనంలో. వాటికి ఏమాత్రం తీసిపోయినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే ఫిలిప్పీ ప్రాంతం అన్నమాట. ఇది ఓడరేవు. అపోస్తలుడు పౌలు గారు మొదటి ప్రయాణం చేశాడు. 2వ ప్రయాణంలో అక్కడ ఒక భక్తి గల స్త్రీ, ఆమె వ్యాపార లావాదేవీలు జరుగుతుంది. ఏంటంటే ఓదరంగా అమ్ముకునేటువంటి తత్వం ఆవిడది. ఆ వ్యాపారం మంచి, అప్పుడు ఉన్నటువంటి ఆ వ్యాపారంలో మంచి బిజినెస్ అన్నమాట. మీకు ఇది అర్థం అవ్వాలంటే అపోస్తలుల కార్యాలు 16 అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉంటే ఆ 16 అధ్యాయం మీరు ట్రాలీ చేయండి. అదంతా చదివితే మీకు అర్థమవుతుంది. మీకు టూకీగా 2 మాటలు చెప్తాను, టైం తక్కువ ఉంది కనుక. నాకు
రెండో ప్రయాణం అయితే వెళ్తున్నప్పుడు దేవుని పిలుపు అంటే మొదటి శతాబ్దంలో దేవుని యొక్క వాక్యం ప్రబలి యూదుల్లో కూడా కొంతమంది మార్చబడ్డారు కదా. వాళ్ళ చెల్ల చెదిరై వెళ్ళేటువంటి కొంతమందిలో ఈ ఏరియా కూడా ఆ సువార్త వెళ్ళింది. అయితే దేవుని గురించినటువంటి సువార్త వాళ్ళకి అందింది, కానీ అంటే ఈ పత్రిక ఉపోద్ఘాతం చెప్తున్నాను మీకు. వాళ్ళకి సువార్త అయితే వెళ్ళింది, కానీ వాళ్ళకి సంఘం అంటూ కానీ, వాళ్ళకి అప్పట్లో ప్రారంభ దినాలు చెదగోగులు ఉండేవి అనమాట. అంటే వాళ్ళు కూడుకునేదాన్నే చెదగోగు అంటారు. ఆ కూడుకొని అక్కడ వాళ్ళు ప్రార్థన చేసుకునేవారు. అది కూడా పెట్టాలంటే కనుక ఒక 10 మంది నుంచి పైకే ఉండాలి, తక్కువగా ఉండకూడదు. అంతమంది మెంబర్స్ ఎవరైతే ఉన్నారో బిలీవర్స్, వాళ్ళని బట్టి సంఘం పెట్టాలి. లేదంటే ఆనాడు రోమీలు ఒప్పుకోరు. మినిమం 10 మంది నుంచి ఎక్కువగా ఉండాలి. అలాంటి సందర్భంలో ఈ లూదియా అనేటువంటి వ్యక్తి, ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో మంచి విశ్వాసపరురాలు. ఆమె యోధరంగం అమ్ముకున్నప్పుడు మంచి వాళ్ళకి మంచి బిజినెస్ అనమాట అప్పట్లో. ఆ బిజినెస్ అమ్ముకుంటూ ఆవిడ దేవుని కూర్చున్నటువంటి తృష్ణ ఆవిడకు ఉంది. అయితే ఈ రెండో ప్రయాణంలో అపోస్తలుడైన పౌలు గారు ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్ళాడో, ఆ ఫిలిప్పీ ప్రాంతానికి ఎప్పుడైతే వెళ్ళాడో, ఈ వీళ్ళకి ఆ ఓడ రవాణా జరుగుతున్న సందర్భంలో, అంటే ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఆ దిగుమతులు జరిగేటువంటి టైంలో ఒక 6 రోజుల పాటు అక్కడ ఆగిపోవలసి వచ్చిందన్నమాట. ఇప్పుడంటే మిషన్స్ అయ్యి వచ్చినాయి. అప్పుడైతే జనాభా కనుక కొంత టైం అనేది స్పెండ్ చేసేసేవారు, ఎగుమతులకి దిగుమతులకి కొంత టైం అయ్యేది కనుక. అదే సమయంలో వీళ్ళు ఏం చేస్తారంటే, అపోస్తలుడైన పౌలు గారు ఖాళీగా ఉండలేదు మనకులాగా. కొన్ని ఆత్మలైనా సంపాదిద్దాం, కొంతమందికి సువార్తన చెప్దామని చెప్పేసి అలా ఊళ్ళో ప్రయాణం చేశాడు అపోస్తలుడైన పౌలు గారు. ఫిలిప్పీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉదయారంగం అమ్ముకునేటువంటి ఈ యొక్క స్త్రీ ఎవరైతే ఉన్నారో, అపోస్తలుడైనటువంటి పౌలు గారి మాటలకు ఆకర్షించబడి ఆమె మాత్రమే కాదు, ఆ ఇంటి వారందరూ కూడా రక్షణ కల్పించుకుందాం. మనమున్నాం ఇంట్లో, ఒకళ్ళు నిటారుగా ఉంటే ఒకళ్ళు వంకరగా ఉంటారు. కానీ మేము అలా కాదు. ఆవిడకు ఉండేటువంటి బాధ్యత ఒక ప్రత్యేకమైన కోణంలో చూస్తాం మనం. ఆ విశ్వాసం కూడా చాలా జీవనశైలి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో అలాగా ఆమె విశ్వాసం చేత తన బిజినెస్లోనే మంచి పేరు ఉంది. ఆమెకి బిజినెస్లోనే కాదు, ఇంటి కుటుంబాన్ని రక్షించుకునే విషయంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. మనకి డబ్బు ఉంటాయి, పేరు ఉండదు, పేరు ఉంటే డబ్బు ఉండదు. అదో టైప్ మనం. సరిగ్గా కష్టపడితేనేమో దేవుని సన్నిధికి రాము, దేవుని సన్నిధికి వస్తేనేమో పని చేయము. కనుక ఈమె అలా కాదు. ఎలాగుందంటే ఆ విషయంలో మంచి పేరు ఉంది, ఈ విషయంలో కూడా మంచి పేరు ఉంది. ఆ కుటుంబాన్ని కూడా రక్షించుకుంది. అలాగే ఆ కిందకి మీరు వస్తాలుగా వాళ్ళ ప్రయాణం దూరం ఆ ప్రాంతాన్ని అంతా సందర్శిస్తున్నప్పుడు పుతోన అనేటువంటి దెయ్యం, పుతోనని ఒక కుమార్తెకి దెయ్యం పడుతుంది కదా, విన్నారు కదా. ఆ దెయ్యం పట్టినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఏం చేశాడంటే ఆ దెయ్యాన్ని వదిలించారు. ఆ దెయ్యాన్ని వదిలించినప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, వీడేదో మన కాని మతాన్ని మనకు అంటగడుతున్నాడు, మనం ఎప్పుడు వినలేదు ఈ వేసినాము, ఈ గొడవ వినలేదు, ఈ వాతావరణం వినలేదు, పైగా ఏం చేస్తున్నాడంటే మనకు వచ్చేటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఈ కుమార్తెను అడ్డం పెట్టుకుని మనం సంపాదించేటువంటి సంపాదన అంత వ్యర్థంగా పోతుంది. పోయినప్పుడు వీడు ఏం చేయాలంటే ఏదో రకంగా చట్టంలో ఇరికించింది, కఠినమైన శిక్ష, కఠినమైనటువంటి విధులు వీడిని ఆకాంక్షించాలని చెప్పేసి వాడిని అపోస్తలుడైన పౌలు గారిని పట్టుకుని ఏం చేశారు, చెరసాల్లో వేసి పాడేశారు. ఎందుకు వేశారు అపోస్తలుడైన పౌలు గారిని చెరసాల్లో వేశారంటే, మనుషులకు ఒక రకమైనటువంటి మెంటాలిటీ ఉంటుంది. ఏంటంటే ఏదో ఒకటి చేసి అడ్డంగా దిడ్డంగానో డబ్బు సంపాదించేయాలి. అది ఎదటోడికి మేలైందా కాదు మనకు అవసరం లేదు. సమాజంలో ఎంతమంది నష్టపోయినా, ఎంతమంది కృంగిపోయినా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఒకటే, అదే పైసా హై అన్నారంట. సమాజం ఇలా నడుస్తుంది. అలాంటి సందర్భంలో అపోస్తలుడైన పౌలు గారు అవేమీ పట్టించుకోలేదు. కానీ ఒక ఆత్మను సంపాదించడానికి ప్రత్యేకమైన దృక్కోణంలో ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా సరే, తనకి దేవుడు పరిచయమైనటువంటి విధానం, తనకు అర్థమైన విధానం, ఎలాగైనా ఇతరులకు పరిచయం చేయాలని దృక్కోణంలో ఆ శిక్షను అనుమతించబడటానికైనా సరే వెనకాడలేదు. అలాంటి సందర్భంలో వాళ్ళందరూ కృంగిపోకుండా, చెరసాలలో ఎప్పుడైతే వేశారో వాళ్ళు కృంగిపోకుండా వాళ్ళు ఏం చేశారు తెలుసా, పౌలు శీల ఏం చేశారు, ఎక్కడ చెరసాల మధ్యలో. మీకు అర్థమవుతుంది అనుకున్నా నా మాటలు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి, మనకి ఇలా రోడ్డు అంటే వెళ్తుంటే ఏదైనా కారుడు చిన్న డాష్ ఇచ్చాడు అనుకోండి, ఏమంటాం చెప్పండి మనం,
దేవుడు ఉన్నాడంటావా, లేడంటావా? వాళ్ళు దేవుడు అనేవాడు ఉంటే ఏడి కాపాడింది ఏది? ఇక్కడ రత్నం దెబ్బలు. అసలే ఫైనల్స్ స్టేజ్ బాగోలేదు మనది. ఇలాంటి సందర్భంలో యాక్సిడెంట్లు ఏమన్నా అనుమతించడం ఆయనకి ఏమన్నా అవసరమా అని ఫీల్ అయిపోతాం మనలో మనమే. కానీ అపోజిట్ అయిన పౌలు గారు అలా ఫీల్ అవ్వలేదు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ శరసాల మధ్యలో దేవుని స్తుతించడం, ఆరాధించడం, గణపరచడం చూసారా? అలాంటి సందర్భం జరిగింది. ఇదంతా ఎక్కడ జరిగింది అనుకున్నారో? ఆ ఫిలిప్పీ ప్రాంతంలో జరిగింది. ఇది మీకు అర్థమవ్వాలని చెప్తున్నాను. అలాంటి సందర్భంలో వాళ్ళని రోమీలు అనేటువంటి ఒక తెగ, వీళ్ళకి కూడా ఆ ఏరియాలో జీవించారు కనుక అపోజిట్ అయిన పౌలు గారు వీళ్ళ కూడా వాళ్ళకంటూ, ఇప్పుడు మన భారతీయులు కనుక మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను, మనకు కూడా రాజ్యాంగం, ఇక్కడ చట్టం ఇవన్నీ వర్తింతాయి వర్తించవా? వర్తింతాయి, ఎందుకంటే మనం భారతీయులు కనుక. అలాగే రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అపోజిట్ అయిన పౌలు గారికి కూడా వాళ్ళకు కూడా అది వర్తింతుంది గనక వాళ్ళని ఏం చేద్దారు అనుకున్నాడంటే, వీళ్ళని డీసెంట్గా విడిచిపెట్టేది. ఎందుకు వచ్చిన గొడవలు మనకి? వీళ్ళు ఏదో దెయ్యాన్ని పట్టించిన పిల్లలు వదిలేశారు కనుక వీళ్ళు ఏం చేద్దామంటే అలా వదిలేద్దాం అన్నట్టుగా వాళ్ళ అధికారులు అనుకుని గొడవ పెరిగిపోయేలా ఉందని అనుకుని ఏం చేశారంటే అపోజిట్ అయిన పౌలు గారిని విడిపించేయడానికి రెడీ అయిపోయారు. అధికారికి చెప్పారు. ఏ అధికారికి అంటే జైలు అధికారికి. మీకు తెలుసు కదా ఆ సందర్భం. ఆ జైలు అధికారి ఎవరంటే, వాళ్ళు స్తుతించి ఆరాధించి దేవుని గణపరుతున్నప్పుడు దేవుని యొక్క ఆరాధన మహిమ భూమి మీదకి దిగినప్పుడు, ఆ జైలు గోడలమయ దిగినప్పుడు ఏం జరిగిందంటే శరసాల సంఖ్యలు తెగిపోని, భూమి కంపించేసింది. ఇదంతా చూసినటువంటి ఆ యొక్క శరసాల అధికారి ఎవరైతే ఉన్నాడో ఆయన కంగారైపోయాడు. ఇదేంటి వీళ్ళ ఎంత ఆరాధనకి, వీళ్ళ దేవుని శక్తికి, వీళ్ళ దేవుని మహిమకు వీళ్ళు అక్కడికో మొత్తం మీద తప్పించుకునే ఉంటారు వీళ్ళు కనుక. నేను ఏం చేస్తానంటే ఈ అధికారులు వీళ్ళు కూడా నన్ను చంపేసేలాగా ఉన్నారు కనుక నేను ఏం చేద్దామంటే ఈ కత్తి దూసుకుని చచ్చిపోదామని రెడీ అయ్యాడు. అపోజిట్ అయిన పౌలు గారు ఏమన్నాడంటే అడ్డుపడి, అయ్యా నువ్వు చావుకో, మేము ఇక్కడే ఉన్నాం, నువ్వు హేహాని చేసుకోకని చెప్పినప్పుడు, అలాంటి సందర్భంలో కూడా ఆయన ఏమన్నాడంటే విశ్వసించాడు. ఆ జైలు అధికారి ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా విశ్వసించి, అయ్యా మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడి నామాన్ని నేను కూడా ఆచరణలో తీసుకుని నేను కూడా మారాలి, నా కుటుంబం రక్షించబడాలి, నా ఇరుగు పొరుగు వారు రక్షించబడాలి. ఏం చేయమంటారంటే యేసునామములో మీరు బాప్తిసం పొందండి, నేను నీ ఇంటి వారు రక్షించబడతారని చెప్పినప్పుడు వాళ్ళు కూడా బాప్తిసం పొంది వాళ్ళు కూడా రక్షించబడ్డారు. చూడండి, శ్రమలు అనేటువంటి కొలిమిలో, ఇబ్బందులు అనేటువంటి శోధనలో దేవుడు మనకు అనుమతించినప్పుడు ఏదో ఒక మన ప్రత్యేకమైన కోణం ఉంటుంది. మనం మర్చిపోకూడదు ఆ విషయాన్ని. అలాంటి సమయంలో మనం నీరసించిపోయి, కృంగిపోయి, ఏటి నాకు అనేటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాయి. ఏమవుతుందో చెప్పండి. డిప్రెషన్లోకి వెళ్తే మనుషుల్లో ఉండం మనం. డిప్రెషన్లో ఉంటే అసలు ఏం చేయాలో తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో అర్థం అవ్వాలి మనకి. డిప్రెషన్ అనేది మానసిక క్షోభ అన్నమాట. నలుగురితో పాటు కొంచెం నిర్ణయాలు తీసుకోలేము, నలుగురితో పాటు సంతోషంగా ఉండలేము. మనం ఎలాగ ఆలోచించాలో తెలుసా? క్రైస్తవుడు అన్నవాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు కాబట్టి నాకు శ్రమలు అనుమతించబడ్డాయి. దేవుడు ఉన్నాడు, దేవుడు అనుమతించినటువంటి శ్రమల ద్వారా నాకు ఏదో నేర్పాలనుకున్నాడు దేవుడు. ఈ శ్రమల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఫీల్ అవ్వాలి మనం. అంతేగాని పేనంకో గోదరు గొట్టంకో చూడకూడదు. ఈ మధ్యన బాగా పురుగుమంట డబ్బాలు ఏమో చవకగా దొరుకుతున్నట్టున్నాయి, తెగదాగేస్తున్నారు జనం. ప్యాన్లు గురి చేసుకున్నారు, కరెంట్ బిల్లు వస్తలేదు అంటే నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు వచ్చిన పని చెప్పండి? ఏమన్నా విలువ ఉంటుంది వాళ్ళకి? ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది వచ్చింది, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయిపోయారు. ఆగండి, వేకెన్సీ దేవుడు ఉన్నాడు, తీరుస్తాడంటే ఏ బ్యాంకు దోషేమని కాదు. తగిన సమయమందు క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో మన అవసరం తీర్చబడుతుంది. ఎలా తీర్చబడుతుందో తెలియదు మనకి. ఎవరన్నా ప్రేరేపించవచ్చు, లేకపోతే మన రెక్కల కష్టార్జితాన్ని దీవించవచ్చు, ఆస్వాదించవచ్చు, ఏదో రకంగా తీర్చగలను. ఎలాంటి మనం చేయాలి తప్ప. కానీ క్రైస్తవుడిగా ఉండి లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు నిరాశ నిస్పృహలోకి వెళ్ళినప్పుడు మనం కూడా అలాగే వెళ్ళిపోతే వాళ్ళకి మనకు ప్రత్యేకంగా ఉంటుంది చెప్పండి? ఉండదు. గనక ఆ జైలు అధికారి రక్షించబడ్డాడు. కారణం ఏంటంటే అపోజిట్ అయిన పౌలు గారి జీవితంలో, శీలా జీవితంలో శ్రమలు అనుమతించబడ్డాయి కనుక ఎంతమంది రక్షించబడ్డారు చూడండి. అక్కడ దగ్గరికి ఒక ఫ్యామిలీ రక్షించబడ్డారు, ఒక కుటుంబమే రక్షించబడ్డది, ఒక కుటుంబమే దేవుని మార్గంలోకి వచ్చేసింది, ఒక కుటుంబమే దేవుని మార్గంలో నూతనమైన శకంలో నడవడానికి అవకాశం దొరికింది. అలాగా ఆ కార్యక్రమం అంతా ఇక్కడ జరిగినటువంటి సందర్భాలన్నీ జరిగినాయి ఎక్కడ అనుకుంటున్నారు మీరు? ఫిలిప్పీ ప్రాంతంలోనే. మీకు అర్థం అవడం అని చెప్తున్నాను ఆ విషయాన్ని. అలాంటి సందర్భంలో రాసినటువంటి పత్రిక ఏదైనా ఉందంటే ఫిలిప్పీ రాసినటువంటి పత్రిక. ఎందుకంటే ఎలాగో జరిగినటువంటి 10 సంవత్సరాల తర్వాత
వీళ్ళ సంఘంలో అప్పుడు యూదులు ఉన్నారు, యూదు పెద్దలు ఉన్నారు, సమాజంలో పేరు ప్రఖ్యాతులతో కూడినటువంటి వ్యక్తులు, అంటే ఆర్మీలో చేసినటువంటి వ్యక్తి, దేశభక్తితో కూడినటువంటి వ్యక్తులు, వాళ్ళు కూడా సమాజంలో సంఘంగా కూడి వాళ్ళు చాలా రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అలాగ అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంలో వీళ్ళమయ్యన్న కొంత లోన్లీనెస్, అంటే వాళ్ళు ఉండవలసినటువంటి ఆధిక్యతలో నుంచి కొద్దిగా తగ్గిపోయారు. వాళ్ళకు ఉండవలసినటువంటి మెయిన్ ప్రిఫరెన్స్ ఏదైతే దేనికైతే పెద్దపీట వేయాలో ఆ పెద్దపీటను మానేసి వీళ్ళ సొంత నిర్ణయాలకు పోతున్నారో, లేదంటే లోక క్రియలకు, లోక ఆచారాలకు, లోక సిద్ధాంతాలకు పెద్దపీట వేయడం ప్రారంభించారు. దాంట్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నేను జరిగింది కదా, లైవ్ వెళ్తున్నట్టు, మంచి కమిట్మెంట్, మంచి బంధుత్వం ఏకమవ్వాలంటే కట్టన్నారంట. నీకు అర్థమైందో లేదు? అంటే ఒక సహోదరుడి మధ్య మంచి బంధుత్వం ఏర్పడాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ దేవుని వాక్యమే ఉండాలి మన మధ్యలో. ఎదుటోడిని ప్రేమించాలన్నా, ఎదుటోడిని గౌరవించాలన్నా, ఎదుటోడికి పెద్దపీట వేయాలన్నా, ఎదుటోడికి మర్యాద చేయాలన్నా సరే సంవత్సరానికి ఒక్కసారి కాదు, ప్రతిరోజు బంధుత్వం ఉండాలి మనలో. సంవత్సరానికి ఒక్కసారి బంధుత్వం కాదు, సంవత్సరానికి ఒక్కసారి ప్రేమ కాదు, సంవత్సరానికి ఒక్కసారి విలువ కాదు. ఎవరైతే ఉన్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీళ్ళకి ఎప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం వచ్చేటువంటి బంధుత్వం కాదు ఈ బంధుత్వం. మన బంధుత్వం రక్త సంబంధం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉండాలి మనకి. అలాంటి విషయాలు మీకు అర్థమవుతే గనక ఈ యొక్క ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, మీలో ప్రతివాడును 4వ వచనం చదువుతున్నాను చూడండి, తన సొంత కార్యంలో మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలు కూడా క్షమించు. మనం ఏం చేయాలో మనకు అర్థం కానప్పుడు, అసలు మన పనులే మనకి ఏటో తెలియనప్పుడు, మన జీవితం ఏంటో మనకు అర్థమవునప్పుడు ఎదుటికి ఎలా సాయం పడతాం? మనకు వాల్యూయే తెలీదు. వాల్యూ తెలనోడి దగ్గరికి వెళ్ళి ఇది వాల్యూ అంటే చెప్తే ఆడికి ఏమైనా అర్థమవుద్దా? ఆడు కూడా ఓ లుక్ ఎత్తాడు మన వైపు. ఓ లుక్ ఇచ్చి ఏం చేస్తాడంటే, చెప్పోలే పక్కకి వెళ్ళి, మాకుండే ఇబ్బందులు మాకున్నాయి, మాకుండే సమస్యలు మాకున్నాయి, మాకుండే బలహీనతలు మాకున్నాయి, నీ పంచు నువ్వు చూడు అంటాడు అన్నమాట. కానీ ఈ పత్రిక రాసేటప్పటికి అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడ ఉన్నాడు తెలుసా? చెరసాలలో ఉన్నాడు, రోమా సామ్రాజ్యంలో ఉన్నాడు. అక్కడ నుండి మీకు ఈ లాస్ట్లో మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఎక్కడ చూడండి, ఇదే 27వ వచనం, 2వ అధ్యాయం 27వ వచనం. నిజముగా అతడు రోగి అయి సావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతన్ని కనికరించును, అతడును మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుపుకుండుటకై నన్ను కలుకరించును. ఆ పైన ఇది ఎవరి గురించి చెప్తున్నాడంటే, ఎపఫ్రోదితు అనేటువంటి వ్యక్తి. అతని జీవితం దేవుని గూర్చి పరిచర్య చేస్తూ సమాజానికి పరిచర్య చేస్తూ, అతడు ఆ కింద లైన్లో ఉంటుంది తిమోతి కూడా, వీళ్ళిద్దరు కూడా ఆరోగ్యం క్షీణించిపోయిందట. ఎందుకు క్షీణించిపోయిందో తెలుసా? దేవుని బిడ్డలని రక్షణలోకి నడిపించడానికి, దేవుడి సంఘానికి ఉన్నటువంటి విధులు ఆచారాలు ఏవైతే ఉన్న క్రమం ఏదైతే ఉందో, ఆచారం అంటే వేరే విషయంలోకి వెళ్ళిపోతారు మీరు, క్రమం, ఆ క్రమాన్ని అనుగుణం చేయడానికి. ఇప్పుడైతే మనకు బైబిల్ వచ్చింది, ఎవరి చేతిలో వాళ్ళకి బైబిల్ ఉంది. అప్పుడైతే ఈ పత్రిక ఒక ప్రాంతం నుంచి చదివిన సంఘంలో వచ్చి వేరే సంఘానికి మరలి తీసుకెళ్ళాలంటే మామూలు విషయమా? ఇప్పుడైతే మోటార్ సైకిల్ ఉంది కాబట్టి ఇన్ని కిలోమీటర్లు ఎంత వ్యవహారమైనా సరే నేను అవలేలకు వచ్చేస్తున్నాను, మీరు కూడా అవలేలకు వచ్చేస్తున్నారు. కానీ అప్పుడు పాదయాత్ర నడిచి వెళ్ళాలి. ఇప్పుడున్న పాదయాత్ర కదా, ఆ పాదయాత్ర చాలా ఇబ్బందులమయ్యన్న, రోగాలు వ్యతిరేకంగా నిలబడి సవాలు చేసినటువంటి సందర్భంలో, అలాంటి సందర్భంలో కూడా ఈ ఎపఫ్రోదితు ఎవరైతే ఉన్నారో అపోస్తలుడైన పౌలు గారికి పరిచర్య చేసేటువంటి వ్యక్తి, సంఘానికి పరిచర్య చేసేటువంటి వ్యక్తి. రెండోదిగా ఎవరు ఉన్నారంటే తిమోతి. ఆయన కూడా ఎలా ఉన్నాడంటే, తండ్రికి కుమారుడు ఎలాగైతే ఉన్నాడో ఆ రీతిగా తనను ఆదరించి తన శ్రమల్లో, ఇబ్బందుల్లో, లేముల్లో కూడా ఏం చేయాలో, తండ్రికి ఎలా చేయాలో అవన్నిటిని కూడా ఆదర్శంగా తీసుకుని చేయడం ప్రారంభించినట. మామూలుగా మన మాటలు మీకు అర్థమైన విషయం చెప్పండి. తిమోతి గారికి లేదా ఎపఫ్రోదితు అనేటువంటి వ్యక్తికి, వీళ్ళిద్దరికీ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో అపోస్తలుడైన పౌలు గారు, ఏమైనా సంబంధం ఉందా? మీరు ఎప్పుడైనా చదివితే మీకు అర్థమవుతుంది బైబిల్. ఏ సంబంధం లేదు, ఏ రక్త సంబంధం లేదు, అవునే కదా? కానీ అపోస్తలుడైన పౌలు గారికి
రోగం వస్తే, ఏదైనా బాధ వస్తే వీళ్ళ రోగంగా భావించేవారంట. వీళ్ళు ఏదైనా సమస్య వస్తే వీళ్ళ మీద పెట్టుకుని దాన్ని భరించేవారంట. ఫైనల్ స్టేజ్ కానీ ఏ విషయమైనా సరే వీళ్ళ సొంత బాధ్యతగా తీసుకుని చేసేవారంట. అలా చేస్తూ చేస్తూ ఒకనొక దినాన్న చచ్చిపోతా కూడా రెడీ అయిపోయాడంట. ఫీవర్ బాగా లో ఫీవర్ వచ్చేసిందంట, చనిపోవడానికి సిద్ధమైపోయాడంట ఈ అపబుద్ధుడు అనేటువంటి వ్యక్తి. ఎందుకో తెలుసా? ఎదటోడికి పరిచర్య చేసే విషయం. ఎదటోడు అంటే ఎవరన్నా? సంఘం అంటే ఎవరో? సంఘం అంటే ఎవరో? శాంతి మార్గం మినిస్ట్రీ కాదు సంఘం. రోమన్ క్యాథలిక్ కాదు, ఆర్సిఎం కాదు, పెంతుకోస్తు కాదు. మరి ఏంటి? ఒక సమూహం, ఒక జనాంగం. దానిలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏ సమస్య ఏ టైం వస్తుందో, ఏ బలహీనత ఎప్పుడు వస్తుందో కనీసం నైతిక విలువలు తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా సరే సంఘంలో ఉన్నప్పుడు కొన్ని విలువలు నేర్చుకుని ఆ విలువలు ఇతరులకు ప్రకటించగలగాలి, లేదంటే ఆదరించగలగాలి. కనీసం ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కనీసం ఫోన్ చేసి అయినా మాట్లాడగలగాలి. అది ఉందా మనలో? మనలో ఉందంటారా? అందుకే నేను అంటున్నాను, మన గొడవలో మనకు తెల్లారతలేదు. కానీ వీళ్ళిద్దరు ఎలాగ ఉన్నారో తెలుసు? అపోజిట్ పౌలు గారికి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, బ్యాక్ బోన్గా ఉన్నారు పరిచర్యలో. అందుకే ఈయన మనోధైర్యంతో ఏమన్నాడో తెలుసా? మీలో ప్రతివాడు తన సొంత కార్యములను కాక ఇతరుల కార్యాలు కూడా చూడండి అని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళ దేశభక్తి అంటున్నారు. కానీ పిలిపిల్ల ఈ సంఘం దేశభక్తిలో నుంచి సంఘానికి వాల్యూ చూపించలేకపోతున్నారు, పరిచర్య చేయలేకపోతున్నారు, ఒక మనిషిని ప్రేమించలేకపోతున్నాడు. చూడండి ఎంత దౌర్భాగ్యం. దేశభక్తి ఉంది, బాగానే ఉంది. దేశభక్తి అంటే ఏమన్నాడు ఆయన కవి గారు? దేశం అంటే మక్తి కాదోయ్. వచ్చారాదా? ఎవరో మనుషులంట. ఈ పద్యం కూడా రాకపోతే మీరు పొద్దున్న లేచి తూర్పైపు చూస్తున్నాయి. మా చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్నాం. అంటే దేశంలో ఉన్నటువంటి సమాజం, వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి మనం. ఇక్కడ జరుగుతుందా? నీ కులం వేరురా, నా కులం వేరు. నువ్వు మావోడివైతే ఇస్తాం, ఏదైనా సరే. నువ్వు మావోడు కాదు కనుక నీకేముండవు, మాలో పాలు పంపులు ఉండవు. మరి ఒకటే దేశం కదా, ఒకటే దేశం కానీ ఒకటో కాదు కదా, రెండు కాదు కదా. ఒకడేమో రిక్షా అంటే రిక్షా అంటే కులంలో అదో పేర్లు. ఒకడేమో సైకిల్ అంటే అదో పేరు. అంటే అలాంటోళ్ళకి సహాయం తప్ప కానీ దాని వేతవరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం లేదు. కారణం, ఒక దేశంలోనే ఉన్నాం, ఒక ప్రాంతంలో ఉన్నాం, ఒక గొడవలోనే ఉన్నాం, ఒక వీధిలో ఉన్నాం. అయితే ఎక్కడ తేడా వచ్చేసింది చెప్పండి? కులం కాడ తేడా వచ్చేసింది. అంటే కులం చూసుకుని కూడా సహాయం చేయడం మానేస్తారంటే మానేస్తారు. కులం చూసుకుని మానేస్తారు, రంగు చూసుకుని మానేస్తారు, పేరు చూసుకుని మానేస్తారు. ఎలాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో. కానీ మీరు చేసే ప్రతిక్రియ ఏదైతే ఉందో మీలో ప్రతివాడు తన సొంత కార్యములు చేయాలి తప్పగా చేసుకుంటూ ఉన్నారు. బాగానే ఉంది అక్కడతోటి. కానీ మీ విషయాల వరకే ఆగిపోకండి. మీరు ఏం చేయలేదు తెలుసా? మీ ప్రత్యేకమైన దృష్టితో చూడండి, దేవుని వాక్యంలో చూడండి, దేవుని విధానంలో చూడండి. ఎలా చూస్తారంటే మీ సొంత కార్యములు మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలు కూడా చేయమన్నాడు అపోస్తలుడు పౌలు. ఈ సంఘంలో అది లోపించింది. ఏం లోపించిందంటే దేశభక్తి ఉంది, బాగానే ఉంది, కానీ ఎదుటోడికి సహాయం చేసినటువంటి విధానం లేదు. ఎలాంటివి చెప్తారు మన అయ్యగారులు? ఎలాంటివి చెప్పరు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. మోషేని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకెవరో ఉన్నారో, యెహోషువను ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏలియాకి అగ్ని రథములతో కుమ్మరించి నడిపించేసిన దేవుడు నిన్ను కూడా నడిపించేస్తాడు. మీకు తెలియని, మనకి ఈ మాటలు ఎవరైతే ఉన్నారో ఆ మాటలు అనేటువంటి వ్యక్తులకు తెలియని విషయం కూడా ఉంది. అబ్రహామును పిలిచేటప్పుడు ఏం చేశాడు తెలుసా? మొత్తం విడిచిపెట్టేసి వాళ్ళకి వచ్చామన్నాడు. ఎవరైతే మోషే ఉన్నాడో 40 సంవత్సరాలు గొర్రెలు గాయించాడు. ఎవరైతే యెహోషువ ఉన్నాడో కనీసం అప్పుడు దాకా ఉన్నటువంటి బ్యాక్ బోన్గా ఉన్నటువంటి మోషే ఆదర్శంగా లేడు. అప్పుడు దాకా ఆ టైంలో లేడు. నిరాశ, నిస్పృహలమయ్యన్న, వేదనమయ్యన్న, ఏమీ తెలియని అగమ్య గోచరమైనటువంటి సందర్భంలో 6 లక్షల కాల్బలాన్ని తీసుకొచ్చి ఏకతాటి మీద నిలబెట్టి నడిపించాలంటే మాటల లింగి మాట. 3 కుటుంబాన్ని పోసేంతగా మనం తలకాయ కిందకే వాళ్ళు పైకి. ఒకడేమో ఇలాగే వెళ్తాడు, ఒకడేమో అలాగే వెళ్తాడు. ఏంట్రా అయ్యా చెప్పిన మాట ఏంటంటే ఏంట్రా? 3 విషయాలకే మనం ఇంత తల్లడిల్లిపోతుంటే, బాధపడిపోతుంటే 6 లక్షల కాల్బలం అంటే అప్పుడు దాకా 6 లక్షల కాల్బలమే. కానీ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కానాను దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా అభివృద్ధి చెందారు. వాళ్ళు ఇంకెంతమంది అయిపోయారు చెప్పండి? డబల్ అయిపోతారు. ఇప్పుడంటే కండిషన్లు ఉన్నాయి. 2 ముద్దు 3 వద్దు. అప్పుడు అది లేదు వాళ్ళకి.
అప్పుడు ఇంకా ఇంకోటి వచ్చేసింది, ఒకలే ముద్దు ఎదరొద్దు చుట్టాలు చూసుకుంటారట, పెళ్ళిళ్ళప్పుడు చూసుకుంటారట, వెనకాల ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నారట. కారణం ఏంటి? ఎవరన్నా ఉంటే చేయరు. మరి ఎవరెవరు ఉండాలి? ఆడొక్కడే ఉండాలి. ఎవరో చేసుకుని కూడా అక్కడ ఉండాలి. తల్లి ఉండకూడదు, తండ్రి ఉండకూడదు, వెనకాల ఎవరు ఉండకూడదు, బ్యాక్గ్రౌండ్. మరి ఎవరు లేకుండా ఆడేళ్ళకొస్తాడు భూమి మీదకే? అంటే చూడండి, మనుషులు తీసుకునేటువంటి నిర్ణయాలు. ఏలియా ఎవరైతే ఉన్నాడో, ఒక తెరమల్ది ఉంది కదా యెజబెలు, తుప్పలట్టి చేసింది మనవాడిని. ఎవరిని? ఏలియా గారిని. అలాంటి సందర్భంలో నేను చావకుండా ఎలా బ్రతుకుతున్నానని దుఃఖంలోకి వెళ్ళిపోయాడు, మనో దుఃఖంలోకి వెళ్ళిపోయాడు ఏలియా గారు. అలాంటివి చెప్తే సంఘం నిలబడద్దా? వస్తారా? రారు, తగ్గిపోద్ది రోజు రోజుకి. ఉన్నమాట అంటే ఊరుకు దూరం. అలాంటి దేవుని వాక్యంలో సత్యాన్ని మనం వెల్లడిగక్కినప్పుడు దేవుడే పెట్టాడు కదా, ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతిదీ కూడా వెలుగు చేశాడు, వెలుగుపరిచాడు. అలాంటి సందర్భంలో ఎలాంటి కనుమరుగు చేసి బ్లెస్సింగ్స్, దీవెన ఆశీర్వాదం ఎలాంటివే చెప్తారు తప్ప, కానీ నీవు కాదు, నీ సొంత పనులలో నుంచి ఎదుటోడు కూడా సహాయం చేయాలి. నీ ఫైనల్ స్టేజ్ బాగుంటే ఎదుటోడికి ఫైనల్స్గా ఆదరించు. నువ్వు ఆత్మీయంగా బాగున్నావు, ఎదుటోడికి 4 మాటలు చెప్పు. నువ్వు బలవంతుడిగా ఉన్నావు, ఎదుటోడికి ఏదో సహాయం చేయి. నీ విధి విధానాలు, కుటుంబ భవిష్యత్తు అంతా బాగుందా? ఆ కుటుంబ జీవితంలో నుంచి ఎదటోడు కుటుంబాన్ని కడతాకే నువ్వు ప్రయత్నం చేయి. ఇలాంటివన్నీ మనం చేయాలి. ఇలాంటి చేయడమే కాకుండా ఏం చేయాలి తెలుసా? క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసు మనకు కలిగి ఉండాలంట. క్రీస్తు యేసుకి ఏ మనసు ఉండాలా? ఆయన వచ్చేటప్పుడు కనీసం చెప్పండి, ఒక బంగ్లా ఉందా ఆయనకి? ఒక మంచి బంగ్లా ఉందా? పడుకుంటానికి సరైనటువంటి ఆ పడక గది కూడా సరిగ్గా లేదు ఆయనకి. ఎప్పుడు చిన్నతనంలోనే కాదు, పెద్దతనంలో కూడా కనీస నివాస స్థలాలు లేవు ఆయనకి. ఎక్కడికి వెళ్ళిపోయాడనంటే, ఎక్కడికి ఎలాగలాగా కొండలు, ఒలివ కొండ, గెత్సేమనే తోట, ఈ అనుభవాలు కూడా ఆయన బ్రతికాడు. శిష్యులందరికీ తన నివాస గృహాలకు ఉన్నాయి, కానీ ఈయనకి మాత్రం ఏం లేదు చెప్పండి. సరైనటువంటి గృహం లేదు. అయినా సరే, మరి అబ్బాయి నాతోటేమంటున్నారో, నాతోటైతే ఉంటున్నారు, నేను పెట్టింది అంటున్నారా, మీరు తింటూ నాకే నమ్మకం ద్రోహం చేస్తున్నారని ఎప్పుడన్నా అన్నాడు ఆయన? ఆయనకు ఉన్నటువంటి మనసు అది. ఏ రోజు కూడా ఒకడున్నాడు పెద్ద మనిషి, ఆడికి ఎప్పుడు డబ్బు గొడవే. ఎవడాడు? ఇక ఎంతో డబ్బు సంచి అక్కడ ఉంటే ఆడి పేణం అక్కడ ఉంటుంది. అలాంటి వాడిని కూడా నువ్వు దొంగవరా, నా సంఘానికి కానీ నేను చేసేటువంటి పరిచర్యకి నీ వల్ల నిందలు వస్తున్నాయి ఎప్పుడన్నా అన్నాడు? ఆయనకు ఉన్నటువంటి మనసు అది. ఆయన ఇంకేమన్నాడు తెలుసా? ఎదుటోడికి పరిచర్య చేసినోడు ఎదరొచ్చి నిలబడి ఉమ్ము వస్తుంటే, నమ్మక ద్రోహం చేస్తుంటే, నమ్మక ద్రోహి మనలా. ఆయన మనసు అది. ఎలాంటి మనసు మనం కలిగి ఉన్నామా అంటే ప్రశ్నే. ఈరోజు వరకు కూడా మన వైరాగ్య జీవితంలో, క్రైస్తవ జీవితంలో కూడా ఈరోజు కూడా మన ప్రశ్న ఏంటంటే, ఆ యొక్క లెవెల్కి మనం వెళ్ళకపోతున్నాం. ఏ లెవెల్ కంటే క్రీస్తు యేసు కలిగినటువంటి మనసు మనలో లేదు. ప్రశ్న, ఎవరికి వారు వేసుకోండి, మీ వైరాగ్య జీవితం మీది, నా వైరాగ్య జీవితం నాది. మనం పరిచర్య కాదు, సంఘంలోనే కాదు, సమాజంలోనే కాదు, ప్రతి ఒక్క విషయంలో కూడా ఎలా బ్రతకాలో ఈ వాక్యం చెప్తుంది. ఎలా బ్రతకాలంటే క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసు మనకు కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఈ పరిచర్య చేసే విషయంలో కానీ, సమాజంలో నడిచే విషయంలో కానీ, ఎదుటోడు ఉపచారం చేసే విషయంలో కానీ, ఒకేళ మీరేమన్నా అతిశయం ఏర్పడితే కనుక మీకంటే గొప్ప అతిశయం ఎవరికి కలగాలో చెప్పండి? అపోస్తలుడైన పౌలుకి కలగాల, అంతకంటే ముందు అప్పందరికీ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఆగితే ఆయన అన్నిటికంటే, ఆయన అద్భుతాల విషయాలు కానివ్వండి, ఆయన ఆశ్చర్యకార్య విషయాలు కానివ్వండి, అన్నింటిలో కూడా ఆయనకు ఉన్నటువంటి అతిశయం ఎవరికి అతిశయం ఉండదు. ఆయన గొప్ప కార్యాలు చేశాడు. అయినా కానీ ఎప్పుడు కూడా ఆయన అతిశయపడలేదు. కారణం ఏంటో చూడండి, 3:6 వచనం చూడండి. ఆయన దేవుని స్వరూపముగా కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? ఆయన సర్వము ఎరిగినటువంటి జ్ఞానిగా, లోకాధికారి కంటే ఉన్నతమైనటువంటి అధికారిగా, రారాజుగా, బలవంతుడిగా, శక్తిమంతుడిగా ఉంటూ ఎలాగొచ్చేసాడు తెలుసా? మన స్వరూపం వచ్చేసాడు. అంటే మీరు చూడండి, ఏదైనా తోట దగ్గర ఆదముతో అన్నాడో ఏమన్నాడు తెలుసా? మన పోలిక, నా పోలికలో నేను తయారు చేసుకుందాం మానుండి అనుకున్నాడు. కానీ ఇక్కడ ఎవరి పోలికలోకి వచ్చేసాడు తెలుసా? మన పోలికలోకి వచ్చేసి. అదేంటంటే ఆదాము ఏవైతే ప్రతినిధులుగా, రిప్రజెంటివ్గా ఉండాలో, ఏవైతే నువ్వు సమాజంలో ఆ యొక్క ఏదైనా తోటలో ప్రతిదీ కూడా అథారిటీ చేయి, ప్రతిదాన్ని స్వాధీనపరుచుకో, ప్రతిదాన్ని లోబరుచుకో, ప్రతి దాని మీద ఆకాశ పక్షులే కానీ, భూజంతువులు కానీ, ప్రతిదీ కూడా నీకైనా దోషంగా ఉంటాయని చెప్పినటువంటి దేవుడు
ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా? మన పోలిక మన పోలిక మన పోలిక. కారణం ఏంటంటారో తెలుసా? మనం మోరల్ వాల్యూస్ మర్చిపోయాం. కారణం ఏంటో తెలుసా? మన పితరుడు ఎవరైతే ఉన్నారో ఆ ఏదైనా తోటలో ఆదాం, ఆయనే గెంటేసినట్లుగా దేవుని ఆజ్ఞ దేవుని చిత్తాన్ని తృణీకరించినట్లుగా ఈ నైతిక విలువలు ఏవైతే ఉన్నాయో ప్రతివాడు తన సొంత కార్యక్రమం కాకుండా ఎదుటోడికి కార్యక్రమం చేయాలి, ఎదుటోడికి ఉపచారం చేయాలి, ఎదుటోడిని ఆదరించాలి, ఎదుటోడిని గౌరవించాలి, ఎదుటోడిని ప్రేమించాలి అనేటువంటి ఈ మోరల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ రోజున ఆ ఏదైనా తోటలో ఆదాం ఏమైతే మర్చిపోయాడో అలాగే మనం ఇప్పుడు కూడా మర్చిపోతున్నాం. దాని గురించి కారణం నా చేత ఆయన ఏమన్నాడు తెలుసా? మీకు ఉండవలసినటువంటి ఈ నైతిక విలువలు మీరు లోపిస్తున్నాయి కనుక మీకు ఎలాంటివి చెయ్యాలో, ఎలాంటివి కావాలో, ఎలాగ సమాజంలో బ్రతకాలో, ఎలాగ సమాజంలో నిలబడాలో అవి మనకు నేర్పడానికి ఎలా వచ్చేసాడు తెలుసా? రిక్తుడిగా దాసుడిగా వచ్చేసి. మనకు తెలియవంటే తెలియవు, ఏం తెలుసు మనకి? ఎంతసేపు మన గొడవే, మన వాతావరణమే, మన బ్రతకడమే, మన జీవితమే, మన కోరికలే, మన ఆశలే, మన జీవిత వైరాగ్యమే. కానీ దేవుని గుర్చినటువంటి సమాజాన్ని గుర్చినటువంటి పరిచర్య కానీ వ్యక్తిత్వం కానీ ఏది కూడా మనం ఇవ్వలేకపోతున్నాం. కారణం ఏంటి తెలుసా? మన సొంత కార్యక్రమాలే మనకు సరిపోతున్నాయి కనుక ఇవన్నీ కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయలేదు తెలుసా? ఆయన దేవుని స్వరూపం మందు పుట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన మాదిరిగా మనం రావాలి. ఆయన చూపించినటువంటి ఆ మత్తయి సువార్త కాడి నుంచి యోహాను సువార్త వరకు చూడండి, ఆయన చేసినటువంటి పరిచర్య ఏదైతే ఉందో. ఎప్పుడైనా స్వస్థత పరిచి ఎరా అబ్బాయి స్వస్థత పొందావు కదా కొంతకడ ఇటు అన్నాడా? ఓ అబ్బాయి నీకు కళ్ళు వచ్చినాయి కదా, నీకు కళ్ళు వచ్చినాయి కదరా, కళ్ళు ఆపరేషన్ చేసుకుంటే ఎంత అవుతుందో తెలుసా, ఇక్కడ పెట్టు అన్నాడా? అంగవైకల్యంలో ఉన్నటువంటి స్వస్థపరిచి ఆ సమరశ్రీని స్వస్థపరిచి, లేదంటే ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని స్వస్థపరిచి, అమ్మ ఏమన్నా నువ్వు స్వస్థపరచు, ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళావని నేను అన్నాను, ఇక్కడికి వచ్చావు కదా మరి నేను స్వస్థత చేసిన దానికి ఎంతో కొంత ఇవ్వా అని అడిగాడు. ఆయన అడగలేదు. ఆయన ఉచితంగా సమాజానికి చేసి మనం చేసే పరిచర్య కూడా ఏదో ఆశించి చేయకూడదు. మనం ఎందుకు చేయాలో తెలుసా? మనము కూడా ఆ ఆదర్శంలోకి వెళ్ళాలి గనక, మనం ఆయన స్వరూపంలోకి వెళ్ళాలి గనక, మనకు ఆయన ఇచ్చినటువంటి మాదిరి ఏదైతే ఉందో ఆ మాదిరిలో మనం నడవాలి గనక దాన్ని పట్టుకుని మనం నిలబడగలగాలి. చూడండి 7వ వచనం ఏం చెప్తుంది? మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తనకు తానుగానే రిక్తునిగా చేసుకున్నాడంట. కారణం ఏంటో తెలుసా? ఆదాం ఎవరైతే ఉన్నాడో ఆ మొదటి పితరుడు మొదటి మానవుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అబ్బాయి నువ్వు పలానా పండు తింటావు తినకు. చాలామంది అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? ఏదైనా తోటలో అలా దేవుడు ఆ పండు ఎందుకు కట్టాలి? ఎప్పుడన్నా వచ్చిందా మీకు డౌటు? నాకు వచ్చింది. సమాధానం కూడా బైబిల్లోనే ఉంటుంది. 99 మొక్కలు ఉన్నటువంటి వృక్షాల ఫలాలను అక్కడ వేసి పోనీ 100 వేసాడు అనుకోండి, 100లో ఒరే అబ్బాయి ఒకటే తిను, 99 తినకంటే ఇబ్బంది మనకి, అవునా కదా? 100 మొక్కలు వేసి 100 ఫలాలు ఇచ్చేటువంటి చెట్టుని వేసి అక్కడ ఒరే 99 తిను, ఒకటి తినకు అంటే మనకేమైనా ఇబ్బందా? ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే 99 రకాల ఫలాలు ఇచ్చేటువంటి చెట్లు అక్కడ ఉన్నాయి. ఏదో ఒక రకంగా కడుపు నిండుతుంది. కానీ ఈ తల్లి ఉన్న మహాతల్లి, ఈ తిరమయ్యి ఉంటారు కదా ఎలాంటి వాళ్ళు సమాజంలో, తిరమయ్య వాళ్ళు ఏదైతే చేయొద్దు అంటామో అక్కడికే లాగిద్ది. ఆడల దగ్గర చూడండి, మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు అలాగ అనుకున్నాను కానీ అని వదిలేండి. ఎప్పుడైనా సరే బుర్ర ఇటెక్కిపోతే ఏటకాని అని అడుగుతూ ఉంటాం. కారణం ఏంటి తెలిసి అలా సంపూర్తి అయిపోవాలి, వాళ్ళకి చెప్పేది వాళ్ళకి, లేకపోతే నితాడదు. వాళ్ళిద్దరారో మన ఇద్దరు వాళ్ళిద్దరు. అలాగే దేవుడు ఎప్పుడైతే చెప్పినటువంటి మాట ప్రతీది తినండి, ప్రతీది చేయి, కానీ కొన్ని నియమం ఉంది. ఆ నియమాన్ని నువ్వు అక్కడికి వెళ్ళకంటే ఈడు ఎక్కడికి వెళ్ళింది? అక్కడి నుంచి వచ్చే భావజాలమే ఇప్పుడు ఆడల్లో ఈ వైరాగ్యం, ఎలాంటి లేనిపోయిన తలకాయ పొడి నెత్తినెక్కించుకుంటే కారణం ఏంటనుకున్నారు? అక్కడి నుంచి వచ్చినటువంటి బీజం డిఎన్ఏ ఏదైతే ఉందో ఆవిడ అలాంటిదే, మనం అలాంటి వాళ్ళమే. గనక ఇక్కడ మనం పరిచర్య చేసేటప్పుడు కానీ మన సమాజంలో బ్రతికేటప్పుడు కానీ ఎవరి మాదిరిగా తీసుకోవాలి తెలుసా? మనకంటూ మన కొరకు మన కోసమే వచ్చినటువంటి ఈ శరీరధారి ఎవరైతే ఉన్నారో మనుషుని పోలికగా పుట్టినటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ రోల్ మోడల్గా తీసుకోండి, మన జీవితం బాగుంటుంది. సమాజం ఏం నేర్పదు మనకి. సమాజం చూసి మనం ఏదో నేర్చుకునే మంచి ఫిలాసఫీలు ఉంటాయి. నీ భర్త కొట్టాడు నిన్ను ఏం దుఃఖపడకు, ప్రతి ఒక్క రోజు వద్దే ఫిలాసఫీ అంటారనరా?
కానీ ఆవిడకి చెప్పవలసింది ఏంటో తెలుసా, ప్రతి వ్యక్తికి కోపం వస్తుంది. ఆ కోపాన్ని ఎలా తట్టుకోలేదో తెలియక ఏదో రకం ప్రదర్శించండి. నీ భర్త కదా నేను కొట్టింది. అలాంటప్పుడు నువ్వు వాకింగ్ దగ్గరికి వెళ్ళి నిలబడితే ఏమంటుంది తెలుసా, ఆ స్త్రీతో మాట్లాడే మాట, భర్తకు పుట్టు రోషం బహు ఘోరమైనది, రోషం కలిగినది. కనుక నువ్వేం చేస్తావు తెలుసా, ఆ రోషం రాకుండా నువ్వు సమర్థించుకోవాలని చెప్తుంది దేవుని వాక్యం. మనకేం చెప్తుంది, భర్తలకి ఏం చెప్తుంది తెలుసా, అందరిని ప్రేమించడం కాదు, నీ భార్యను నువ్వు ప్రేమించమని చెప్తుంది. ఎలాంటి వాల్యూ ఉందో, ఎవరికి ఏం చెప్పాలో, ఎవరితో ఏం మాట్లాడాలో, ఎవరికి ఏ విలువ అనేవాళ్ళో బైబిల్ నేర్పుతుంది మనకి. కానీ సమాజం అలా ఉండదు. అన్ని దొంగతనం చేయి, అప్పుడప్పుడు చేయగానే అంతమోట్లు చేయకంటారు. అవునే కదా, చేసావు కానీ పెద్ద పెద్ద చేయకు, చిన్న చిన్న చేయి అంటారు. మళ్ళీ చిన్న చిన్న చేసేయమంటారు, దొంగోడరేడా అంటారు. వ్యభిచారం చేసినప్పుడు ఏమన్నారో, మన అయ్యగారిలో బిరుదు ఇచ్చారు, పొట్టకూడి కోసం కోడి తిప్పలండి, ఏదో పడ్డదే అంటారు. అలాగన్నా స్త్రీని తీసుకొచ్చి సమాజంలో వాల్యూ ఇస్తారా? ఎవరు ఏమంటారు తెలుసా, వ్యభిచారం చేసిందిరా అంటారు. అంటారనరా? అంటే దాన్ని మార్గం చూపించేది వాళ్ళే, నిందేసేది కూడా వాళ్ళే. కానీ దేవుడి దగ్గర వస్తుంది తెలుసా, నీతి కొరకు ఆకలి దప్పుల గారు వారు ధన్యులు. నువ్వు నీతి కొరకు ఏమైనా సరే చెయ్యి. ఆ కడుపే మార్చుకుంటావో, కాళ్ళే ఒళ్ళో పెడుతుంటావు, గెంజి కూడా తాగుతావు, ఏం తాగుతావు, ఉన్న దాంట్లో సరిపెట్టుకో. కానీ నీతి కొరకు ఆకలి దప్పులు అని చెప్తుంది. కానీ మనం అలా చేయడానికి చాలా చాలా శ్రమ, ఇబ్బంది మనకి. కనుక అలాంటి సందర్భంలో మనం చేయవలసినటువంటి కార్యక్రమం ఏదైతే ఆదర్శంగా ఉందో ఎక్కడ నేర్చుకోమని చెప్తున్నాడో తెలుసా అపోస్తలుడైన పౌలు గారు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకోమన్నాడు. ఎందుకు నేర్చుకోవాలి తెలుసా, ఆయన మన రూపంలో పుట్టి మనకేదే ఆదర్శమో, మనం ఎలా బ్రతకాలి సొసైటీలో. నేను పెద్ద మనిషిని అడిగాను, అమ్మ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలన్నీ మనం ఆపాదించుకుని బ్రతకగలమా? వాళ్ళ పరిశుద్ధులు అన్నాళ్ళలో, వాళ్ళ పరిశుద్ధులు కాబట్టి వాళ్ళు నిలబడరు. ఏం పరిశుద్ధులు, ఎవరు నిలబడరు? అబ్రహాం గారు అబద్ధం ఆడలేదా? ఆడలేదా? అబ్రహాం గారు అబద్ధం ఆడేశారు భార్య గురించి. మోసే మర్డర్ చేసేసాడు. ఇలాంటి చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు మనలో ఉంటాయి, ఆదర్శంగా తీసుకుంటే అవి కూడా మనకే క్రియలు, ప్రవర్తన ప్రతీది కూడా మన బ్రతకగలను, నిలబడగలను. కుటుంబ జీవిత వైరాగ్యంలో మోసే ఎలాగైతే నిలబడ్డాడో, యోసేపు ఎలాగైతే నిలబడ్డాడో, అవన్నీ మనం చేయగలం గనకే బైబిల్లో పెట్టాడు ఈ వాక్యాన్ని. చేయలేకపోతే పెట్టడాయన. ఎందుకంటే మనం ఎంతైతే భారాన్ని మోయగలమో ఆ భారాన్ని మాత్రం మన మీద ఆడతాడు. దాన్ని తప్పించుకునే మార్గం కూడా ఆయనే చూపెడతాడు మనకి. కనుక 8వ వచనం చూడండి. అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనకు తాను తగ్గించుకున్నాడు. ఆయన తగ్గింపు ఎలా ఉందో మనకి, మీకు ఎవరికి అర్థం అవ్వకపోయినా, మీకు అర్థం అవ్వకపోతే కనుక ఆ గెచ్చమైన తోట దగ్గరికి వెళ్ళిపోండి. ఆ గెచ్చమైన తోట దగ్గర ఏం కనపడుతుంది, ఆయనను ప్రేమించి వెంట ఉండి ఆయనతో పరిచర్య చేసుకున్నటువంటి వ్యక్తులే అక్కడ నమ్మకం చేసి వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు చూపెడుతున్నది తెలిసి ఈ వాక్యాన్ని, శిలువ మరణం పొందినందుకంటే ఆయన సందర్భం చూడండి. ఆయన శిలువ వేసే టైంలో ఏం జరిగింది, అసలు ఏం జరిగిందంటే, ఆయన మోసేతి నీళ్ళు తాగిన వాళ్ళు ఆయనకి ఎన్ని పొడి చేశారు. అవునా కదా? పేతురు ఎవరైతే ఉన్నాడో, ఈ పేతురు దుడుకు స్వభావం కలిగినటువంటి వ్యక్తి, సొంతంగా నేను నిన్ను తాకాలంటే ముందర ఎవరిని తాకాలి, నన్ను తాకాలి, నన్ను తాగితే నీ దగ్గర రాదు బాణం అన్నాడు. అలాంటి వ్యక్తే అవన్నీ పక్కన పెట్టండి, నన్ను వెంబడించండి అని చెప్పి, మీరు మౌనంగా ఉండు, మన సమయం ఇప్పుడు కాదు, మన ఈ నిందలకి అవమానాలకే భరించడానికే వచ్చాం అన్నప్పుడు ఆ పేతురు గారు స్టన్ అయిపోడు ఒకసారి. అదేంటి, నువ్వు మాకు రాజ్యాన్ని ఏర్పరుస్తానన్నావు, వస్తానన్నావు, మాకు మిస్ అయ్యి నువ్వు కదా, మాకు ఒక రాజ్యాన్ని ఇస్తానన్నావు, నువ్వు రాజుగా ఉంటే నీకన్నా మేము పరిపాలకులుగా ఉండి ఒక రాజ్యాన్ని స్థాపించేసి ఎవరినైతే వాడిని లొంగ తీసుకుని నలిపేద్దాం అనుకున్నాం, కానీ నువ్వు చేసేటువంటి రాజ్యం ఇది కదా. స్టన్ అయిపోడు పేతురు. స్టన్ అయిపోయి ఏమైపోడు తెలుసా, మనం కొట్టించుకోవడం ఏంటి, మనల్ని తన్ను తినడం ఏంటి, అలా మన రాజ్యం ఎక్కడి నుంచి, దావీదు కాడి నుంచి ప్రారంభమైనటువంటి రాజ్యం, ఆ సింహాసనాన్ని స్థాపించే మెస్సయ్య వస్తానన్న బాగా వచ్చావు, ఇప్పుడు అద్భుత కార్యాలు చేస్తున్నావు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నావు, కానీ ఎలాగ తనులు తింటున్నావు ఏంటి, ఎలా నిందలు పడుతున్నావు ఏంటి, ఎలా అవమానాలు పడుతున్నావు. స్టన్ అయిపోయి ఏం చేసాడు తెలుసా, నువ్వెవరో మాకు తెలియదని, ఈయనెవరో మాకు తెలియదని ముమ్మారు అబద్ధం ఆడేశాడు. ఆయన ముమ్మారు అబద్ధం ఆడి ఎవరినైతే మేలుతో నిన్ను తాగితే ముందర నన్ను తాగుతాడని నిలబడతానని మాట ఇచ్చాడో ఆ పేతురు అలా సైలెంట్ అయిపోయాడు. చూడండి, అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడ కోట్ చేస్తున్నాడో తెలుసా, తనకు తానుగా తగ్గించుకున్నాడు. ఆ టైంలో తనకు తానుగా అణగదొక్కున్నాడు. ఎందుకంటే తండ్రి చిత్తం ఒకటి ఉంది, ఆయన రాజ్యం గురించినటువంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి, అవి నెరవేర్పు కావాలి. ఏమండి, మీకు అర్థమవుతున్నాయి అనుకున్న విషయాలు. గనక మనం చూడవలసింది ఎక్కడో తెలుసా, ఎదుటోడికి పరిచర్య చేసేటప్పుడు, ఎదుటోడిని ప్రేమించేటప్పుడు, ఎదుటోడికి మాదిరి చూపించేటప్పుడు, ఎదుటోడి సమాజంలో ఆడికి మేలు చేసే దృక్పథం మనకు ఉన్నప్పుడు మనం ఏం చేయలేదు తెలుసా, సిలువ వైపు చూడాలి. అలాగా
సిలువ వైపు చూసి పరిచర్య చేయి. సిలువ వైపు చూసి ఆదర్శంగా తీసుకో కుటుంబాన్ని. సిలువ వైపు చూసి ఎదటోడికి పరిచర్య చేయి. ఎదటోడికి ఏమైనా ఫైనాన్షియల్గా నువ్వు ఆర్థికంగా సహాయం చేద్దాం అనుకున్నావా, సిలువ వైపు చూడు. ఎందుకంటే తెలుసా, ఎదుటోడికి ఇవ్వడమే తప్ప కానీ తీసుకోవడం మనకు చేత కాకూడదని. అవునా కదా? దేవుని వాక్యం మనకు నేర్పేది అదే. మనం ఏమైతే ఎదటోడికి మనం ఉన్న లేమిలోంచి తీసేస్తామో, ఇస్తాడు బాగుంటాడు లేకపోతే లేదు. మనం బాగుంటే రేపొద్దున రాజు ఆదుకుంటాడు లేకపోతే లేదు. కానీ మనకు బాగున్నప్పుడు ఎదుటోడు మాత్రం నిష్ఠూరపడి కనీసం ఒక కూటి కోసం లేకుండా ఉండకూడదు అవతలోడు. మనం 3 పూటలు తింటే కనీసం అవతలోడు ఒక పూట అన్న తినాలి. ఇటువంటి రోల్ మోడల్తో మనం బ్రతకాలి. ఇటువంటి వాల్యుబుల్ బతుకు మనం బ్రతకాలి. కానీ సమాజంలో లేవు. ఏం చూపించం కనుక మీరు ఎక్కడ చూస్తారో తెలుసా, సిలువను ఎత్తుకున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారిని మీరు చూడండి. ఇంకా నేను ముగిస్తాను. చివరిగా ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఎవరో వ్యక్తి అంటే ఫాదర్ ఆఫ్ డాలియన్, డేవిడ్. ఈ వ్యక్తి ఎవరంటే బెల్జియంలో ఫాదర్గా, అంటే రోమన్ క్యాథలిక్ అనేటువంటి సమాజంలో ఫాదర్గా తర్ఫీదు తీసుకుని దేవుని పరిచర్య కొరకు, దేవుని చిత్తాన్ని కొరకు వేచి చూస్తున్న సందర్భంలో తనకంటూ ఒక మత గురువు కావాలనేటువంటి ఆకాశంలో బాగున్నాయి. కానీ సమాజంలో అప్పటికే కుష్టి వ్యాధులతో బాధపడుతున్న సమూహం మధ్యానికి ఎవరో వెళ్ళి పరిచయం చేసే వ్యక్తులు ఎవరు లేరు. ఉన్నకాడ ఉండి పరిస్థితులు బాగున్నా కాడ, సమాజం బాగున్నా కాడ పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ హవాయి దీవులు ఈ జూలై 30వ తారీఖు 29వ తారీఖు మొన్న జూలై నెలలో మీరు చూసారు లేదు వార్తలు, జపాన్ రష్యా మధ్యన ఒక సముద్రం, పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం వచ్చింది. ఆ భూకంపం ఎక్కడ దాకా వచ్చిందంటే హవాయి దీవులు. హవాయి దీవులు అని దగ్గరగా అమెరికాకి 2300 కిలోమీటర్లు ఉంటుంది. దగ్గరగా అక్కడ ఉండేటువంటి ద్వీపాలు ఏవైతే ఉన్నాయో 10 ద్వీపాలు ఉన్నాయి అక్కడ. ద్వీపం అంటే ఏంటి? ద్వీపం అంటే చుట్టూ నీరుండి మయన్న భూభాగం ఉండేదని ద్వీపం అంటారు. అలాంటి 10 ఉన్నాయి. దాంట్లో 5వది ఏదైతే ఉందో మిలేక్ అనేటువంటి ఒక ద్వీపం అనమాట. మీకు కాదు గూగుల్లో సెర్చ్ చేయండి, ఇంటికి వెళ్ళినారు. ఆ ప్రాంతంలో ఒక కామెంటరీ ఏం చెప్పిందంటే, చైనాలో ఉన్నటువంటి వ్యక్తులు కుష్ఠవ్యాధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆ ప్రాంతం అది ఏంటంటే అంటువ్యాధి గనక, ఆ అంటువ్యాధి 1873, 1889, 1991 ఆ ప్రాంతం, 1891 ఆ ప్రాంతంలో జరిగినటువంటి సందర్భం. ఈ చైనాలో ఉన్నటువంటి వ్యక్తులు కుష్ఠవ్యాధులు, అంటువ్యాధి బాగా ప్రబలుతుందని చెప్పేసి ఏం చేశారంటే ఆ ఊరి నుంచి వాళ్ళని తరిమేసి దీపంలో తెచ్చి పాడేశారంట. ఒక కామెంటరీ. మామూలుగా ఇంకో కామెంటరీ ఏంటంటే, అసలు ఒరిజినాలిటీ ఏంటంటే అమెరికాలో కానీ ఇతర ప్రాంతంలో జీవించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కుష్ఠవ్యాధి బాగా ప్రబలిల్లిపోతుంది కనుక వాళ్ళలోనే వీళ్ళని ఉంచుకుంటే ఈ అంటువ్యాధి కనుక ఇతరుల కుటుంబ సభ్యులు కూడా అంటిపోతుంది కనుక ఎలాంటి వ్యక్తులు ఏం చేయాలంటే తీసుకెళ్ళి దీపంలో పాడాలని నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తులు ఏం చేశారంటే వీళ్ళందరూ తీసుకెళ్ళి ఆ దీపంలో పాడేస్తారు. అయితే అక్కడ రోజు రోజుకి ఆ రోగం బలహీనతలు బాగా ఎక్కువైపోతున్నాయి. వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు కానీ కొన్ని నిధులైతే వెళ్తున్నాయి తప్ప కానీ వాళ్ళకి సరైనటువంటి ఆదర్శం కానీ సరైనటువంటి ఓదార్పునిచ్చే మంచి మాటలు చెప్పేవారు కానీ ఎవరు లేరు అక్కడ. అంతే కదండి. ఇప్పుడు అందరూ రోగంతో ఉన్నవాళ్ళు అయితే ఓదార్చి కూడా ఉండడు చెప్పండి. ఎవడో ఒకడు మంచివాడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ మధ్య నిలబడి ధైర్యంగా చెప్పడానికి సరిపోతాడు. కానీ అందరూ బలహీనతలు అయితే వాళ్ళు ఉన్నటువంటి వేదన ఏంటో తెలుసా, మేము రోజు రోజుకి చనిపోతాం, ఏ రోజుకైనా మేము చనిపోవాలి. ఇలా ఫీల్ అవుతూ ఉంటే పక్కన ఒకటి చనిపోతాడు, రేపు ఒకటి చనిపోతాడు, ఎల్లుండి ఒకటి చనిపోతాడు. వాళ్ళకి చెప్తే ధైర్యం ఏమైనా సరిపోతుంది చెప్పండి? ధైర్యం సరిపోదు. అలాంటి సందర్భంలో ఈ ఫాదర్ ఆఫ్ డేవిడ్ ఎవరైతే ఉన్నారో ఆయన దేవుడు పిలుచుకున్నటువంటి విధానం, ఆయన ఏమనుకున్నాడో తెలుసా, ఎక్కడెక్కడ నేను పరిచయం చేయడం కాదు, ఆ కుష్ఠరోగుల మధ్య నేను వెళ్ళాలని తీర్మానం చేసుకున్నాడు. ఆయన తీర్మానం చేసుకుని ఆ పరిచయం చేయడానికి వెళ్తున్న సందర్భంలో చుట్టూ ఉన్నవారు అన్నారు, ఒరే ఎంత యవన కాలంలో ఉన్నావు, నీకంటూ మ్యారేజ్ లేదా, నీకంటూ బ్రతుకు లేదా, నీకంటూ కుటుంబం లేదా, ఒరే వెళ్ళావు కానీ అలాంటి వాళ్ళ మధ్య ఎందుకు సువార్త, అలాంటి వాళ్ళ మధ్య ఎందుకు పరిచర్య, నువ్వు కూడా చచ్చిపోతావు, వెళ్ళకు, వెనక్కి వచ్చేసేయాలి. కానీ ఆ వ్యక్తి ఏమాత్రం కూడా తగ్గిపోకుండా ఇతరులకు పరిచయం చేయాలి, ఎదుటోడిని ఆదరించాలి, ఎదుటోడి కొరకు ఉపచారం చేయాలి, నిలబడదానని ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తి ఫాదర్ ఆఫ్ డేవిడ్, ఫాదర్ ఆఫ్ డానియల్ అనేటువంటి వ్యక్తి. తన యవన కాలంలో చూడండి, మీకు గ్రూపు ఎలా చీకత్తం మీకు అర్థమవుద్దు లేదో, కనబడుతుందా?
కనపడుతుందా ఫోటో? ఈ పక్కన వయసులో ఉన్నప్పుడు అనమాట. వయసులో ఉన్నప్పుడు ఆ బెల్జియం ప్రాంతం నుంచి హవాయి దీవులు ఆడడానికి నిలబడ్డాడు. నిలబడి వెళ్ళిన కొన్నాళ్ళకి వాళ్ళ మధ్యన పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చేస్తూ ఎన్నో రోడ్లు వేసాడు. వాళ్ళకంటూ ఒక ఆదర్శంగా నిలబడాలని ఎన్నో, అంటే చనిపోయిన వాళ్ళని కనీసం శవపెట్టులో పెట్టి కట్టిపెట్టడానికి కూడా వాళ్ళకు నోచుకునే సందర్భాల్లో వాళ్ళకి నైతిక విలువలు నేర్పాడు. ఆ గోతి తీసి కప్పెట్టడం, ఒక గుడారాల లాంటి ఇల్లు కట్టడం, ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని జీవించడం, ఇలాంటి పరిచర్యలు చేస్తూ దేవారాత్రులు కూడా పరిచర్య చేసి నన్ను ఉండిపోలే. ఏం చేసేవాడు తెలుసా? రోజు సాయంత్రం మాటలు మత్తయి సువార్త కానించి ప్రకటన గ్రంథం వరకు ఎదుటోడికి పరిచర్య చేయడం, ధ్యానించడం, ఎదుటోడికి పరిచయం చేయడం, వచ్చి ధ్యానించడం, ఎదుటోడికి మాదిరి చూపించడం, ఎదుటోడిని ఆదరించడం. చూడండి, ఎదుటోడిని ఆదరించాలంటే ఎలాంటి ఆదరించాలి తెలుసా? ఏమాత్రం ఇంకా నిరాశ నిస్పృహ బతుకు మీద ఆశలు లేనటువంటి వ్యక్తులలో అలాంటి వ్యక్తులమైన నిలబడి ఏ వ్యక్తి ఏమన్నా తెలిసి మీ అందరికీ నేను కంగారు పడతాను పరిచయం చేయడం ప్రారంభించి ఎంతోమంది ఫైనాన్షియల్గా దేశాలని, మా దేశానికి కొద్ది ఫైనాన్షియల్గా ఆర్థిక సహాయం చేయండి అని, వెచ్చించండి అయ్యా అని బ్రతిమాడి లెటర్ రాసేవాడు, ఉత్తరాలు రాసేవాడు. వెళ్తే వెళ్ళి నిధులు లేకపోతే లేదు. అలాంటి సందర్భంలో నిరాశ నిస్పృహల్లోకి వెళ్లకుండా వాళ్ళందరికీ పరిచయం చేసి ప్రారంభించినప్పుడు ఒకనొక దినాన్న వేకువజామున లెగిచి తన ప్రార్థన చేసుకుని దేవుని మందిరానికి వెళ్దాం, స్నానం చేద్దాం అనుకున్న టైంలో వేణీళ్ళు పెట్టుకున్నాడట. వేణీళ్ళు పెట్టుకున్న సందర్భంలో తన కాలు తెలియకుండా ఆటోమేటిక్గా ఆ వేణీటిలో పడిపోయిందంట. వేణీటిలో పడిపోయిన సందర్భంలో అతనికి ఏం జరిగిన స్పర్శత తెలియదు. మామూలుగా ఎవరికైనా అయితే స్పర్శత ఇస్తుంది, కానీ ఈ కుష్టి వ్యాధి ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ఏంటంటే ఈ స్పర్శ తెలీదు. తన చీలమండలో ఒక దానికి సంబంధించినటువంటి కుష్టికి సంబంధించినటువంటి పుండు తయారైపోయింది అక్కడ. ఆ పుండు తయారైపోయినప్పుడు తను ఒకసారి షాక్ అయిపోయి ఏమనుకున్నాడంటే తన మనోధైర్యాన్ని కోల్పోయాడు. ఏం ఆలోచించాలో ఏం చెప్పాలో ఇతరులకి అర్థం కాని పరిస్థితి. మంచి యవన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తి ఎదుటోడికి పరిచర్య చేస్తూ ఎదుటోడిని ఆదరించాలని నిలబడాలనేటువంటి వ్యక్తికి తనే ఒకరోజు కుష్టి వచ్చేసి ఎదుటోడికి ఒక స్వార్థ అనుకున్న టైంలో ఏం చెప్పాడు తెలుసా? మీరందరూ కుష్ఠోళ్ళే కాదు, మనమందరం కుష్ఠోళ్ళు అని చెప్పాడు. ఎందుకంటే ఆ యొక్క లోతు, ఆ బాధ, ఆ తీవ్రత ఎవరికి తెలుస్తుందో చెప్పండి? క్రీస్తు యేసు మనసున్న వాడికి మాత్రం అర్థమవుతుంది. ఎలాంటి పరిచర్యలు, ఎలాంటి నిందలు, ఎలాంటి అవమానాల్లో ఎవరు నిలబడతారు చెప్పండి? ఎవరు నిలబడలేదు. కానీ ఈ వ్యక్తి ఏమన్నా తెలుసా? మీరు మాత్రమే కుష్టి వ్యాధిగ్రస్తులు కాదు, నేను కూడా, మనమందరం కూడా కుష్టి వ్యాధిగ్రస్తులు అని ఒకనొక దినాన్ని తన కుష్టిని తను ఎరిగి రోజు రోజుకి క్షీణించుకోవడం ప్రారంభించి మీరు చూసారు లేదు? ఈ చివరి ఫోటో ఎంత యవన ప్రాయంలో వెళ్ళినటువంటి వ్యక్తి తన చివరి దినాల్లో కళ్ళు చూడండి ఎలా పుచ్చుకొని. ఈ కుష్టి అనేది ఒకనొక దినం ప్రారంభమైతే ఎలాగెళ్ళిపోతుందో తెలుసా? కాళ్ళు కానించి ప్రారంభమై ఏళ్ళు, కళ్ళు, ఎక్కడైతే ఈ పుండు ఏర్పడిందో ఆ పుండంతా అలాగలగ పాకేసి ఊడిపోద్ది, ఆ ప్రదేశం అంతా పుచ్చిపోద్ది. అంత భయంకరమైన సందర్భంలో కూడా ఏమాత్రం విశ్వాస జీవితం వెనుతిరిగిపోకుండా వాళ్ళ మధ్యన ఒక దీపంలో మధ్యన ఇతను తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి ఎదుటోడికి పరిచయం చేయడానికి, ఎదుటోడిని ఆదరించడానికి, అలాంటి సందర్భంలో ఏమాత్రం హోప్స్ లేదు, ఏమాత్రం కూడా కనీసం వాల్యూ లేదు జీవితానికి. పొద్దున మాటలు లేవడం, సాయంత్రం మాటలు పడుకోవడం, పొద్దున మాటలు లేవడం, మన పని మనం చేసుకోవడం, పొద్దున మాటలు లేవడం, అటు తిరగడం. కానీ ఈ వ్యక్తి అలా చేయలే. తన యవన జీవితాన్ని ఎక్కడ పెట్టేశాడు తెలుసా? అనేక కుష్ఠరోగుల మధ్య ప్రాణపరంగా పెట్టేశాడు. తన యవన జీవితం ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎంతో జీవితం ఉంది. కానీ ఏం చేశాడు తెలుసా? ఎతటోడు కొరకు తనకు క్రీస్తు ఏదైతే బోధన నేర్పాడో, ఏ క్రీస్తు అయితే తనకు ఆదర్శంగా ఉన్నాడో, ఏ క్రీస్తు అయితే తన కొరకు మరణించాడో, ఏ క్రీస్తు అయితే తన కొరకు ప్రాణం పెట్టాడో ఆ స్వరూపంలోకి ఈయన వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయాడు. తన కొటేషన్ లాస్ట్లో రాసిన కొటేషన్ అంతా చాలా ఆదర్శంగా ఉంటుంది మనందరికీ. క్రీస్తు ఇచ్చినటువంటి మాదిరి మనకి ఇదని చెప్తాడు ఆయన. ఆయన చనిపోతే ఏం చెప్తాడు తెలుసా? క్రీస్తు మనకి ఇచ్చిన మాదిరి. ఏంటా మాదిరి? ఆయన చనిపోతూ కూడా మన కొరకు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరయ్యా, వీరు క్షమించని చెప్పాడు ఆయన.
ఆయన నిందలు పడుతూ అవమానాలు పడుతూ ఆకలి దప్పులు కలుగుతూ ఏం చేశాడు తెలుసా? మన కొరకే, అమ్మా నా కోసం ఏడకండి, మీరు ఏమైనా ఏడుస్తారేమో, మీకోసం మీ పిల్లల కొరకు ఏడండి అని చెప్పాడు. అలాంటి వ్యక్తి ఎవరైతే నిలబడ్డాడో సిలువలో, ఆ వ్యక్తిని ఆదర్శంగా తీసుకున్నటువంటి ఈ వ్యక్తి కూడా ఫాదర్ డేవిడ్ డానియల్ ఎవరైతే ఉన్నారో, ఈ వ్యక్తి కూడా తన జీవితంలో పరిపూర్ణమైన సంపూర్ణమైన సేవ జీవితాన్ని సమర్పించుకుని ఒకనొక దినం చనిపోయాడు. ఎలా చనిపోయాడు తెలుసా? 49 సంవత్సరాలు 49 సంవత్సరాల జీవిత విధానంలో కనుమరుగైపోయాడు. కానీ తాను ఇచ్చినటువంటి రోల్ మోడల్ మాదిరి ఏదైతే ఉందో, ఈరోజు కూడా మీరు ద్వీపన హవాయి దీవులను కొట్టండి, ఎంత లుకింగ్గా ఉంటుంది చూడడానికి, ఎంత బ్యూటీగా ఉంటాయి చూడడానికి. ఆ వీధులు కానీ, ఆ మార్గం కానీ, ఆ మెలేకో ద్వీపంలో ఉన్నటువంటి ఆ యొక్క అభివృద్ధి ఎంతైతే ఉందో, ఆ పదమంతా కూడా ఫాదర్ డేవిడ్ అనేటువంటి వ్యక్తి ద్వారా చేయబడింది. కనుక ఇక్కడ ఇచ్చినటువంటి ఈ దేవుని మాదిరి ఏదైతే ఉందో, ఇక్కడ నెరవేర్చినటువంటి వ్యక్తులు మన జీవితంలో కనపడుతున్నారు. ఇదేది మీరు అనుకోద్దు, ఇదే అపోహ అనుకుంటారేమో, లేకపోతే ఇదేదో కల్పన అనుకుంటారేమో. కాదు, మన ఎదురుగా కనిపించేటువంటి వాస్తవ సత్యం ఇది, నిగూఢమైన సత్యం. ప్రతి ఒక్కరి జీవితంలో దీన్ని ఆపాదించుకుంటే కనుక చాలా ఒంటరిగా ఉంటుంది జీవితం. మన కోసం మనం బ్రతకడం కాదు, మన కోసం మన అనుదిన శైలిలో మనం బ్రతకడం కాదు, మన కోరికలు నెరవేర్చుకోవడం మనం బ్రతకడం కాదు. బ్రతుకుదాం. ఎలా బ్రతుకుదాం తెలుసా? క్రీస్తు యేసు మనకిచ్చినటువంటి మాదిరి ఏదైతే ఉందో, క్రీస్తు యేసు మనసు నెరిగినటువంటి వ్యక్తులుగా మనం సొసైటీలో అటువంటి విధానంగా బ్రతుకుదాం. ఈ చిన్ని మాటలు మన ఇంట్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.